హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లోని ఎక్సర్సైజ్ 5.3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ బిట్, దీంట్లో 4 బిట్స్ ఉన్నాయి. ఫస్ట్ బిట్ వచ్చి 2, 7, 12 to 10 టర్మ్స్. అంటే ఈ ఇచ్చిన ఏపీలో ఫస్ట్ 10 టర్మ్స్ వరకు సమ్ కనుక్కోండి. అంటే 2 + 7 + 12 అట్లంతా చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చిన్నది 10 టర్మ్స్ కాబట్టి కనుక్కోవచ్చు. ఒకసారి 100 టర్మ్స్ 1000 టర్మ్స్ అని అడుగుతారు. అట్లాంటప్పుడు మనకు యాక్చువల్గా ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏమి? ఫస్ట్ గివెన్ ఏపీ రాసుకుందాం. గివెన్ ఏపీ 2, 7, 12 ఓకే. సమ్కి ఫార్ములా ఏమి? సమ్ ఆఫ్ ద ఎన్ టర్మ్స్కి Sn = n/2 into 2a plus n minus 1 into d. ఈ ఏపీ నుంచి మనం ఏ అండ్ డి అనుకోవాలి. ఎన్ అంటే ఎన్ని టర్మ్స్ అని. సో ఇక్కడ 10 టర్మ్స్ అన్నారు కాబట్టి ఫస్ట్ రాసుకుందాం. n = ఎంత? 10. a = ఫస్ట్ టర్మ్ ఆఫ్ అవర్ ఏపీ ఏది? 2. d = a2 minus a1 or a3 minus a2. ఇది a1, ఇది a2, ఇది a3. a2 అంటే 7, a1 అంటే 2. 7 - 2 5. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకు సమ్ ఆఫ్ 10 టర్మ్స్ వచ్చేస్తుంది. సో S of 10 = n వాల్యూ 10/2 into 2 into a వాల్యూ 2 plus n వాల్యూ 10 minus 1 into d వాల్యూ 5. 2 1s 2 5s. సో 5 into 2 2s 4 plus 10 minus 1 అంటే 9. 9 5s 45. 5 into 4 plus 45 49. 5 into 49 49 into 5. 9 5s 45. 5 4s 20 24. 245. So sum of first 10 terms S10 = 245. మనకు సమ్ ఆఫ్ n టర్మ్స్కి ఫార్ములా వచ్చింటే ఆ వాల్యూస్ మనకి ఇచ్చిన ఏపీ నుంచి ఏ అండ్ డి కనుక్కొని ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే సమ్ ఆఫ్ n టర్మ్స్, ఇక్కడ n వచ్చి 10 కాబట్టి సమ్ ఆఫ్ 10 టర్మ్స్ వస్తుంది. ఓకే, మన నెక్స్ట్ బిట్ వచ్చి -37 -33 -29 to 12 టర్మ్స్. దీన్ని కూడా సమ్ ఆఫ్ 12 టర్మ్స్ కనుక్కోవాలి. ఫస్ట్ గివెన్ ఏపీ -37 -33 -29 సమ్ ఆఫ్ n టర్మ్స్కి ఫార్ములా మనకు తెలుసు. Sn = n/2 into 2a plus n minus 1 into d. n వాల్యూ ఫస్ట్ వాల్యూస్ రాసుకుందాం. n = 12 టర్మ్స్ అన్నారు కాబట్టి n వాల్యూ 12. a = ఫస్ట్ టర్మ్ ఆఫ్ అవర్ ఏపీ -37. d = a2 minus a1. ఇది a1 a2 a3. a2 వచ్చి -33 మైనస్ ఇది a1 a2 ఇది a3. a1 వచ్చి -37. రెండు మైనస్ ఆఫ్ మైనస్, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. -33 -(-) అంటే +4. వాల్యూస్ తీసుకెళ్ళి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. S12 = n వాల్యూ 12/2 2 into a వాల్యూ -37 plus n వాల్యూ 12 minus 1 d వాల్యూ 4. 2 1s 2 6. 6 into 37 into 2. 7 2s 14. 2 3s 4. 2 3s 6 7. -74 plus 12లో 1 పోతే 11. 11 into 4 44. 6 into -74 plus 44 -30. 6 3s 18. So -180. So sum of 12 terms S12 = -180. ఓకే, ఫార్ములా రాసి దాంట్లో మనకు ఈ కరెంట్ ఏపీ యొక్క ఏ అండ్ డి వాల్యూస్ అండ్ ఎన్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి, అంతే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి 0.6 1.7 2.8 to 100 టర్మ్స్. సో దీన్ని కూడా మనము సమ్ ఆఫ్ 100 టర్మ్స్ ఎన్నన్నా ఇవన్నీ మన ఫార్ములా తెలుసు కాబట్టి దాంట్లో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. గివెన్ ఏపీ 0.6 1.7 2.8 సో సమ్ ఆఫ్ n టర్మ్స్ Sn = n/2 into 2a plus n minus 1 into d. n వాల్యూ 100 టర్మ్స్ కాబట్టి 100. a = ఫస్ట్ టర్మ్ ఆఫ్ అవర్ ఏపీ 0.6. d = a2 minus a1. ఇది a1 a2 a3.
1.7 minus 0.6 1.1 వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. S100 is equals to 100 by 2 into A value 0.6 plus N value 100 minus 1 D value 1.1 2 ones 250s 50 into 2 into 0.6 1.2 plus 99 100 minus 1 అంటే 99 into 11 అని వేసుకుందాం. 11 nines 99 11 nines 99 9 18 108 ఒక పాయింట్ ఉంది కాబట్టి 108.9 108.9కి 1.2 యాడ్ చేద్దాం. 11 8 9 10 1101 50 into 1101 పాయింట్ ఉంది, పాయింట్ మర్చిపోవద్దండి. ఓకే, ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే ఇక్కడ 50 ఉంది, ఒక పాయింట్ ఉంది, ఈ జీరోకి ఈ పాయింట్ వెళ్ళిపోతుంది. సో అప్పుడు జస్ట్ 5 into 1101 చేస్తే 5 into 1101 చేస్తే అయిపోతుంది. మనకు ఏమవుతుంది 5055. సో 550505 సమ్ ఆఫ్ 100 టర్మ్స్ S100 is equals to 5505. ఓకే, వాళ్ళు ఎన్నన్నా ఇవన్నీ ఎన్ని టర్మ్స్ అన్నా ఇవన్నీ మనకు ఎక్స్ట్రా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఇది ఈ ఫస్ట్ క్వశ్చన్ లాస్ట్ బిట్ 1/15, 1/12, 1/10 divided to 11 terms. ఓకే, ఫస్ట్ ఏం రాస్తాం మనము, గివెన్ ఏపీ 1/15, 1/12, 1/10. ఏదో ఫ్రాక్షన్స్ ఇచ్చాయి, ఎట్లా చేయాలని టెన్షన్ తీసుకోవద్దండి, జస్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళండి, అదే ఆన్సర్ వచ్చేస్తుంది. సమ్ ఆఫ్ n టర్మ్స్ Sn is equals to n/2 into 2a plus n minus 1 into d. n is equals to ఎన్ని టర్మ్స్ 11 టర్మ్స్. a is equals to ఫస్ట్ టర్మ్ ఆఫ్ అవర్ ab 1/15. d is equals to a2 minus a1 a1 a2 a3. a2 వాల్యూ ఎంత 1/15 minus 1/a1 వాల్యూ 1/12. a1 వాల్యూ 1/12. సో a2 వాల్యూ 1/12, a1 వాల్యూ 1/15. దీనికి మనము ఎల్సిఎం తీయాలి. మనము ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్లో నేర్చుకున్నాం ఎల్సిఎం ఎట్లా తీయాలని. ఇప్పుడు దీనికి ఎల్సిఎం తీస్తే 60 అని వస్తుంది. 12 5s 60. సో 5 minus 12 15 4s 60. సో 5లో 1 పోతే 5లో 4 పోతే 1/60. దీనికి మీరు ఎల్సిఎం తీయండి, ఎల్సిఎం తీస్తే 60 అని వస్తుంది. ఓకే, 1/60. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఇంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. S11 is equals to 11/2 into a వాల్యూ 1/15 plus n వాల్యూ 11 minus 1 d వాల్యూ 1/60. 11/2 అట్లే పెడదాం, ఎందుకంటే డివైడ్ అవ్వదు కదా, అట్లే పెడదాం. 2/15 10లో 1 పోతే 11లో 1 పోతే 10 10/60. ఈ జీరో క్యాన్సల్. 11/2 ఇంటూ దీనికి ఎల్సిఎం తీస్తే ఇటు వల్ల ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 6 ఉంది, దీనికి ఎల్సిఎం తీస్తే 30 వస్తుంది. 15 2s 30 కాబట్టి 2 2s పైన 2 ఉంది ఇంకా, సో 2 2s 4 ప్లస్ 6 5s 30. సో 5 into 1 5. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 + 5 9. 11/2 అట్లే పెడదాం. 4 + 5 9/30. ఇది 3తో వెళ్తుంది. 3 3s 9, 3 10s. సో అప్పుడు ఏమొస్తుంది 11 into 3 33, 2 into 10 20. సో సమ్ ఆఫ్ 11 టర్మ్స్ ఆర్ ఈ పర్టికులర్ క్వశ్చన్లో సమ్ ఆఫ్ 11 టర్మ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 33/20. జస్ట్ మనము ఫార్ములా తెలిసి ఉండాలి. సమ్ ఆఫ్ n టర్మ్స్కి ఇచ్చిన ఏపీ నుంచి ఏ అండ్ డి వాల్యూస్ కనుక్కుంటాం. ఎన్ని టర్మ్స్ అంటారో అన్ని 11 అంటే ఎన్ని టర్మ్స్ అంటారో అది ఆ వాల్యూ ఆఫ్ n. సో మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సమ్ ఆఫ్ n టర్మ్స్ వచ్చేస్తుంది. ఓకే స్టూడెంట్స్, అంతే ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్స్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.